జలియన్ వాలా బాగ్ తర్వాత భారతదేశం మునుపటిలా లేదు. దేశమంతా ఒక్కసారిగా రగిలిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ వారిచ్చిన అత్యున్నత గౌరవం నైట్హుడ్ని ఈ రక్తమంటిన గౌరవం మాకొద్దు అంటూ తిరిగి ఇచ్చివేశారు. గాంధీజీ బ్రిటిష్ వారు తనకిచ్చిన కైజర్ ఈ హింద్ పథకాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని సైతాన్ ప్రభుత్వం అంటూ ప్రకటించారు. ఆ మారణ హోమం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఒక చిన్న బాలుడు ఉద్ధమ్ సింగ్ ఆ మారణ హోమానికి కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు. 21 ఏళ్ల తర్వాత లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటనతో సామాన్య భారతీయుల్లో భయం పోయి బ్రిటిష్ వారి మీద కసి మరింతగా పెరిగింది. ఇది ఒక ప్రాంత సమస్య కాదు, దేశం మొత్తానిది అని అంతా ఏకమయ్యారు. ఫలితమే భారతదేశపు అతిపెద్ద ప్రజా ఉద్యమం సహాయ నిరాకరణోద్యమం.